నేను ఒకటే పోలవరం దగ్గర నుంచి ఒక్క కర్నూలు మాత్రం రాదు, కానీ కర్నూలులో కూడా కొన్ని వస్తాయి. ఆలూరు వస్తుంది, పత్తికొండ వస్తుంది, కొద్దిగా కర్నూలు దగ్గరికి వస్తాయి. కానీ ఎమ్మికనూరు ఆ ఏరియా అంతా కూడా కొంచెం ఇబ్బంది ఉంటే దాన్ని కూడా ఆలోచిస్తున్నాం. అవసరమైతే తుంగభద్ర నుంచి ఆ ప్రాంతానికని నీళ్లు తీసుకొచ్చి ఎంతవరకు చేయగలుగుతాం చేసి ఇక్కడి నుంచి కూడా ఎంతవరకు సప్లిమెంట్ చేయాలని చెప్పి ముందుకు పోతున్నాం. నేను ఆ సంకల్పంతోనే గోదావరి కృష్ణ అనుసంధానం చేస్తే పెన్నా డెల్టాలో ఉండే ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఈ సంవత్సరం మీరు చూస్తే 365 టీఎంసీ నీళ్లు రాయలసీమలో ఈరోజు అన్ని రిజర్వాయర్లు కళకళలాడుతున్నాయి. అది చూసినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందంటే, రాయలసీమ అంటే ఒకప్పుడు ఎక్కడ చూసినా నీళ్లు లేకుండా ఇబ్బంది పడే పరిస్థితి నుంచి ఈరోజు ఒక పంటకు నీళ్లు ఇవ్వాలనేటువంటి నెల్లూరు జిల్లా 2 పంటలు వేసుకునే పరిస్థితి వచ్చారు. 2 కూడా వరేసే పరిస్థితికి వస్తున్నారు. సోమశిల, కందలేరు ఫుల్గా ఉన్నాయి. ఖరీఫ్ కూడా నీళ్లు రెడీగా పెట్టాం, అంటే అర్లే ఖరీఫ్ ఇవ్వడానికి. అంటే ఇవన్నీ కూడా ఎందుకంటే మేము అందుకే వాణిజ్య పంటలు కూడా వేయాలి, ప్యాడీనే వేస్తే ప్రాబ్లం వస్తుందని కూడా చెప్తున్నాం. ఇవన్నీ చేస్తున్నాం. 2 రాష్ట్రాల్లో మీరు గుర్తుపెట్టుకోవాలి, అటు తెలంగాణ ఇటు ఆంధ్ర. అక్కడుండే ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, రాజకీయం కోసం రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు. ప్రజల కోసం రాజకీయం చేస్తే ఎప్పటికైనా మంచి ఫలితాలు వస్తాయి. తెలంగాణలో స్టార్ట్ చేసిన దేవాదుల ప్రాజెక్ట్ నేనే స్టార్ట్ చేశాను, కల్వకుర్తి నేనే స్టార్ట్ చేశాను. లిఫ్ట్ ఇరిగేషన్, ఫస్ట్ మాధవరెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్, హైయెస్ట్ లిఫ్ట్ ఇన్ ది కంట్రీ. అది సక్సెస్ అయిన తర్వాత కల్వకుర్తి, దేవాదులు స్టార్ట్ చేశాం. ఏదైతే కృష్ణా డెల్టా ఆధునీకరణ కోసం పెట్టి 20 టీఎంసీ నీళ్లు పొదుపు చేసి ఆ నీళ్లు చూపించి భీమా లిఫ్ట్ ఇరిగేషన్ క్లియర్ చేశాం. ఆర్డీఎస్లో నీళ్లు రాకపోతే ఆ రోజు జోరాల లింక్ కెనాల్ పెట్టి 40,000 acres ఆఫ్ ఇరిగేషన్ మహబూబ్నగర్లో ఇచ్చాం.